గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరగనుండగా ఉదయం నుంచి హై టెన్షన్ కనిపించింది. సమావేశాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లాన్ చేశారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తుండగా సుధారాణిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని ఇప్పటికే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బడ్జెట్ సమావేశాల్లో మేయర్ సుధారాణిని ఇరుకున పెట్టేందుకు విఫల ప్రయత్నం చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో మేయర్ గుండు సుధారాణి టార్గెట్ గా రాజకీయాలు సాగుతున్నాయి. ఎప్పటి నుంచో మేయర్ వర్సెస్ కార్పొరేటర్లు అన్నట్లు వాతావరణం ఉంది. సుధారాణిని పీఠం దించడమే లక్ష్యంగా అప్పట్లో కార్పొరేటర్లు పలు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 3 ఏళ్ల పాలన పూర్తవ్వాలనే నిబంధన ఉండడంతో సమయం కోసం ఎదురు చూశారు. సుధారాణి తీరు నచ్చని పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. సుధారాణి సైతం అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరారు. అయినా కొన్ని రోజులు కోల్డ్ వార్ నడిచింది. ఆపై ఇష్యూ సద్దుమణిగిందని అంతా భావిస్తుండగా వీలైతే సుధారాణిని లేదంటే ఆమె చేరిన అధికార పార్టీని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు స్కెచ్ వేశారు. మొత్తానికి వరంగల్ కార్పొరేషన్ లో బడ్జెట్ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల హోరాహోరీ నినాదాలతో సభ హోరెత్తింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరగనుండగా ఉదయం నుంచైతే హై టెన్షన్ కనిపించింది. సమావేశాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లాన్ చేశారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అంటూ కూడా డిమాండ్ చేస్తుండగా సుధారాణిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని ఇప్పటికే కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, బడ్జెట్ సమావేశం హాట్గా జరిగింది. ఇక 11:30కు షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి 22 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి మేయర్ గుండు సుధారాణిపై అనర్హత వేటు వేయాలంటూ, అదేవిధంగా తెలంగాణ రాజముద్ర లోపల కాకతీయ కళాతోరణ చిహ్నాన్ని తొలగిస్తున్నారు, కాకతీయుల ఖ్యాతిని కాపాడాలంటూ కూడా ప్లకార్డులు పట్టుకొని సమావేశం కౌన్సిల్ హాల్ లోపల కూడా నిరసన దిగారు. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేయడంతో ప్రతిగా కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా జై కాంగ్రెస్ నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య కూడా హోరాహోరీ నినాదాల మధ్య కొంత రసాభాస జరిగింది. అయితే ఈ యొక్క గందరగోళ పరిస్థితుల మధ్యనే దాదాపు 650 కోట్ల 12 లక్షల వార్షిక బడ్జెట్కు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి సభ్యుల గందరగోళం మధ్యనే ఆమోదించుకోవడం జరిగింది. ఇక మేయర్ గుండు సుధారాణి బడ్జెట్ ఆమోదం తర్వాత కూడా దాన్ని మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చట్టం లోపల ఫిరాయింపుల చట్టం అనేది లేదు, తాను కార్పొరేటర్ల ఎలక్షన్ ద్వారా ఎన్నికైన నేపథ్యం లోపల తనకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు, కావాలనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఒకనొక సమయం లోపల బడ్జెట్ ప్రతులు చదువుతున్న నేపథ్యం లోపల అటు బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు బడ్జెట్ ప్రతులను కూడా చింపి మేయర్పై ఎగదల్లడం, అదేవిధంగా మేయర్పై పోడియం వద్దకు దూసుకెళ్లి దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఈ గందరగోళ పరిస్థితుల మధ్యనే బడ్జెట్కి అయితే ఆమోదం కలిగింది. ఎందుకంటే వరదలు వస్తున్నాయి, వరంగల్కు గ్రేటర్ వరంగల్కు ఎన్నో సమస్యల నేపథ్యం లోపల బడ్జెట్ ఆమోదం పొందితే సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టచ్చనే ఉద్దేశంతో అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్ల సహకారంతో ప్రస్తుతం అయితే బడ్జెట్ అయితే విజయవంతంగా ఆమోదం చేయడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారం, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రవర్తన తీరుపై కూడా చర్యలు తదుపరి తీసుకుంటామంటూ కూడా మేయర్ చెప్పారు. మొత్తానికి గ్రేటర్ వరంగల్ సంబంధించిన బడ్జెట్ సమావేశాన్ని ముందే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ అటు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడం, గందరగోళం మధ్య బడ్జెట్ ఆమోదించడంతో కూడా కొంత గ్రేటర్ వాసులు అయితే తమ బడ్జెట్ ఆమోదం పొందుతూ హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ఏదైతే ఆ సమావేశాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుందో అంతా కూడా బెడిసి కొట్టడంతో కూడా ప్రస్తుతం అక్కడ పోడియం ముందు, కౌన్సిల్ హాల్ పోడియం ముందు అయితే కూర్చొని ఇంకా ధర్నా కార్యక్రమం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి గ్రేటర్ వరంగల్ సంబంధించినటువంటి వ్యవహారం ఏం జరుగుతుందన్న ఉత్కంఠకైతే స్థిరపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరగనుండగా ఉదయం నుంచి హైటెన్షన్ కనిపించింది. సమావేశాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లాన్ చేశారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తుండగా సుధారాణిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని ఇప్పటికే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బడ్జెట్ సమావేశాల్లో మేయర్ సుధారాణిని ఇరుకున పెట్టేందుకు విఫల ప్రయత్నం చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో మేయర్ గుండు సుధారాణి టార్గెట్ గా రాజకీయాలు సాగుతున్నాయి. ఎప్పటి నుంచో మేయర్ వర్సెస్ కార్పొరేటర్లు అన్నట్లు వాతావరణం ఉంది. సుధారాణిని పీఠం దించడమే లక్ష్యంగా అప్పట్లో కార్పొరేటర్లు పలు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 3 ఏళ్ల పాలన పూర్తవ్వాలనే నిబంధన ఉండడంతో సమయం కోసం ఎదురు చూశారు. సుధారాణి తీరు నచ్చని పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. సుధారాణి సైతం అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరారు. అయినా కొన్ని రోజులు కోల్డ్ వార్ నడిచింది. ఆపై ఇష్యూ సద్దుమణిగిందని అంతా భావిస్తుండగా వీలైనంతే సుధారాణిని లేదంటే ఆమె చేరిన అధికార పార్టీని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు స్కెచ్ వేశారు. మొత్తానికి వరంగల్ కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల హోరాహోరీ నినాదాలతో సభ హోరెత్తింది.